శ్రద్ధ మోకరించినట్టయితే అందరం చెప్పబడిన వాక్య నిమిత్తము కానుకల నిమిత్తము మన ఇచ్చలున్న హక్కులుగా చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాద కారణంలో కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ పునరుద్ధాన దినమున నాన్న ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి ఆలయ ప్రవేశంలో చేరి అయా ప్రభా నీ బిడ్డలు నాన్న స్తుతి గీతాల ద్వారా నాన్న ప్రభా ఆరాధనతో నాన్న అలాగే నా తండ్రి వాక్యం నిమిత్తము అయా నీ దాసుల ద్వారా నాన్న మాట్లాడినటువంటి ప్రతి మాట హృదయలో ఫలింపజేసే కృపను దయచేసినాము. స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇదిగో నాన్న ఆత్మ హృదయం కలిగి ఉండి నాన్న ప్రభా నీ పట్ల భారం వేసి అయా నీ నామంలో నడిచినటువంటి ప్రతి ఒక్క బిడ్డ పట్ల భయము భక్తి కలిగి అయా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాన్న స్థిరపరచబడి బలపరచబడి అడ్డుకట్టబడి అయా ఫలించబడి ప్రకటించేసే కృపను మాకు అందిస్తున్న దేవానికి స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఆత్మీయమైనటువంటి విశ్వాసంలో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డ పట్ల వెలుగు నింపుకోవడానికి స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయా హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నట్టుగా నాన్న ప్రభా ఆనాడు నాన్న రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ విశ్వాసంతో అయా నీ జన్మ ముట్టిన ఏడల నాన్న ప్రభా బిడ్డకు రక్తస్రావం ఆగిపోయినట్టుగా అయా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడిని నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినటువంటి వాక్యము నాన్న ప్రభా. అయా అతని మా కొరకు ఎంతగానో నాన్న శిలువ యాగమై అయా ఈ దినము నాన్న గొప్పగా నాన్న వెలుగుతో నింపి అయా అతని దాసుల ద్వారా నాన్న తెలియపరిచినటువంటి వాక్యము నిమిత్తము మా హృదిలో నాన్న 100% ఫలింపజేసే కృపణించినందుకు మమ్మల్ని 30 అంతులు 60 అంతులు 100 అంతలుగా ఫలింపజేసే కృపణించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయా నా తల్లి ప్రభా యేసుక్రీస్తు నామములో అయా నీ బిడ్డలు భయభక్తులు కలిగి నాన్న ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇంకా అనేక మంది బిడ్డలుగా అయానంతా నడిపించబడాలని అయా నీ నామం పేరిట నడుస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు, కానీ నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డలు కొందరు మాత్రమే ఉన్నారు ప్రభా. అయా నీ పరిశుద్ధాత్మ ఆలయ ప్రవేశంలోకి ఇంకా అనేక మంది నడిపించండి, అనేక మంది దైవజనులను నడిపించండి ప్రభా. అయానంతా ఇంకా విత్తబడినటువంటి వాక్యము పరిశుద్ధమైనటువంటి గ్రంథము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అయా మాలో నాన్న ప్రభా నా తండ్రి మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని నీ దాసుల ద్వారా వినగలిగేటువంటి చెవులు గ్రహించగలిగినటువంటి మనసు అయా మాకు ప్రసాదించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసులను నాన్న నడిపించినందుకు అయా నీ దాసుల ద్వారా ఎక్కడైతే ఎవరైతే బలహీనంగా ఉన్నారో నాన్న అపాధి పీడిత గ్రస్తుల నుంచి నాన్న ఉన్నారో అయా నీ దాసుల ద్వారా నా ప్రార్థన చేస్తుండగా మీరు వారిలో నుండి వెలుగుతో నింపండి ప్రభా. అయా నా పరిశుద్ధాత్మ వెలుగు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంతో అయా వెలుగుతో నింపినాన ఇక్కడ విడుదలలు జరిగేలాగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిపించబడేలాగా అయా నీ వాక్కు నాన్న ఈ సాక్ష్యంగా నిలబడి అనేక మంది బిడ్డలకు నాన్న ప్రభా సువర్తమానం తెలియపరచబడేలాగా అయా నీ కృపను అందించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రభా మందిరాన్ని నానా నిమిత్తము ఇంకా నాన్న ప్రభా జరగవలసినటువంటి కార్యము ఎవరైతే ఎంతమంది అయితే నాన్న నీ మందిరానికి పాలుభాగస్తులై ఉన్నారో వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించి సహాయం చేయి. ఇంకా జరగబోయేటువంటి ప్రతి విషయంలో మాకు తోడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనేక మంది బిడ్డలు నడిపించబడాలి, అనేక గ్రామాల నుంచి నడిపించబడాలి, అనేక మంది దైవ సేవకులు నడిపించబడాలని ఆశపడుతున్నాను తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా గుప్పిలిప్పిన స్థానం 30 అంతులు 60 అంతులు 100 అంతలుగా ఫలింపజేసి ఇవ్వని వారిని మరో తరానికి ఇచ్చే కృప దయచేయమని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇక్కడ చేరి ఉన్నటువంటి బిడ్డలందరినీ నన్ను నీకు ఒప్పజెప్పుకుంటున్నాను కనుక నీ వెలుగులో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి కృపామయుడ ఆదియు అంతమైన దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సేవ ఈ రీతిగా మా తండ్రి జరగడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి, నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. మీ దాసుని నిలబెట్టి ప్రభువా ఇంత చక్కటి మందిరాన్ని కట్టడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీ దాసుల ద్వారా అనేక కార్యములు మీరు చేస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు.
నాయన ఎంతమందే కాదు ప్రభువా, నాయన మీ దాసుని నిలబెట్టుకొని అనేక ప్రాంతానికి తీసుకువెళ్ళి అనేక కొత్త ఆత్మలు రక్షించబడి సంఘములో మా తండ్రి అనేకుల మంది నాయన నూతన ఆత్మలు యేసు నామములో వస్తులుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం మీ దాసుని ఆ రీతిగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వస్తున్న ప్రతి ఆత్మ కూడా ప్రభువా నాయన సంఘాన్ని ప్రేమించి ఇచ్చేవారుగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రేమించే విషయంలో, ఇచ్చే విషయంలో నాయన స్తోత్రం, సంఘానికి వచ్చే విధంలో నాయన అన్ని రకాలుగా ప్రభువా ఈ బిడ్డలని నాయన కుటుంబం సమేతంగా నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మందిరం పైన నూతన మందిరం కట్టబడాలి ప్రభువా. దాని కొరకు మా మనోనేత్రములు మా హృదయాలను తెరవండి నాయన. దానికి కావలసిన నాయన ధననిధిని పరలోకము నుంచి మీరు తెరవండి స్వామి. నాయన నాయన స్తోత్రం, మనుషులతో మీరు మాట్లాడండి నాయన. ఏదైతే చేయాలో వాళ్ళ కొలది మొత్తం చేసే కృపలు మీరు నాయన మనుషులతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా మాట్లాడి ఈ సంఘాన్ని ప్రభువా మీరు దీవించమని నాయన. ఈ సంఘము నాయన ఈ రీతి ఇంతమందే కాదు ప్రభువా, వందలాది మంది వచ్చి సంఘ నాయన స్థలము సరిపోకుండా నింపుబడి ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధించి భాషలతో మాట్లాడి నీతో మాట్లాడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ సంఘాన్ని మీరు దీవించమని, నీ సేవకుడిని మీరు బలపరచమని, మంచి ఆరోగ్యంతో ముందుకు నడిపించమని, నా ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. అదొక ప్రార్థన చేస్తుంది. మన పరమతైన ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసము, సమాధానము మనకును ఇల్లు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయును నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ ఒక పైకెక్కి చిన్న ప్రార్థన చేసుకొని వచ్చి భోజనం చేద్దాం. మీ అందరికీ ప్రార్థన ఉన్నది. దయచేసి అందరూ కూడా పైకి ఎక్కాలని మనం చేస్తున్నాం. రాము పైకి తీసుకెళ్ళి. అంతకుముందు ఎవరైనా బాగులేని వారు ఆయన వచ్చి ప్రార్థన చేసుకుంటే, మన ఇండియా లాగా వచ్చి క్యాట్లు వేసి ప్రార్థన చేయడం, ముట్టుకుంటేనే స్వస్థత జరుగుతుంటది. మీరు గంట ధరపడి ప్రార్థన చేయలేదు, నాకు బాగాలేదని చెప్పి ఆ సందేహంతో రాకండి. यार तभी बोलना ही मम्मी Father God, in the name of Jesus, I rebuke this pain. Right now, by the stripes of Jesus, she's been healed and made whole. How are you doing? How are you doing right now, man? Is that pain still there? How you feeling? Daddy. Daddy. Okay. Lord, I thank you in the name of Jesus. This pain is the God. Rebuke all spirit of infirmity. Right now, in the name of Jesus. What's happening right now? Lord, I thank you in the name of Jesus, by the stripes of Jesus. She's been healed and made whole. We thank you for it. Thank you, Lord. Any pain at all, or how are you feeling right now? So what happened, Pastor? She got a complete healing, and before she used to feel very bored and very pain head. Now she's completely free, and she got a healing. Amen. No pain. Praise God. Okay. Hey, God bless you. Okay. Now, how can I pray? How can I pray?
Okay. Okay, let me pray. Take your glasses off. Take మా అప్పు ఫోన్ చేస్తే ఆమె Thank you, చచ్చిపోయింది. Lord, in the name of Jesus. Thank you for touching his life. I thank you for strengthening his eyes right now. I rebuke pain. In the name of Jesus. అక్క మచ్చ బాగా వస్తుంది. What's happening now? What's happening right now, sir? Is that pain still there? How are you feeling? ఎక్కడ ఒక చోట నిలబడమ్మా How are you doing right now, అమ్మ sir? కొద్దిగా అటు వచ్చి అడిగారు సరే కొద్దిగా అటు పోండి. కొద్దిగా పడుతుంది. వెనకన్నా ఏమి మంచిగా ఇప్పుడు తగ్గిందా నిజంగా చెప్పండి యూ గాట్ ఏ హీలింగ్ No more pain. Amen. నో మోర్ పెయిన్ అండ్ నో మోర్ ఇచ్చింగ్ నో మోర్ కాస్టింగ్ How about the eyes? Are they drooping at all? How about the fingers? Okay. God's good. Yeah. God touched. No more pain. Right? Thank you, Lord. How can I pray? How can I pray? got a pain backside and joint pain, same problem. Lord, I thank you in the name of Jesus. The pain has to go. She's loose from this infirmity right now. In the name of Jesus right now. What's happening right now, man? Is that pain still there? How are you feeling? కొంచెం జరుగుతుంది. ఎట్లా అనిపించింది ఏమైనా ప్రార్థన చేసినప్పుడు ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా See what a healing. No more pain? No more pain. Amen. God నిజం bless you. చెప్పాలి ఏదో Yeah, అయ్యారు God's good. Pain in her joints. and జరిగితేనే she is చెప్పాలి healed. Okay. You pray it's very big. I thank you for strength in the name of Jesus. The fire of God to go into him right now. Okay? God bless you. Okay? What can I pray? దేని కొరకు ప్రార్థన చేయాలి she could not able to see properly eyes both eyes Lord, I rebuke the spirit of blindness in the name of Jesus. నమ్మితే నీ సైడ్ I curse the spirit of infirmity. I thank you that, Lord, she's able to see in the name of Jesus. amen Okay? How many fingers, man, are I holding up right now? అయ్యగారు చూపి ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాడు రెండా Okay. టూ Does that look good for him, or how are you ఏమన్నా నీ seeing? మార్పు ఉందా నీ కళ్ళు మార్పు ఉందా నిజం చెప్పాలి ఉందా ఇప్పుడు ప్రే వన్ మోర్ టైం Okay. Lord, I thank you. The rest of this has to go. She sees clearly in the name of Jesus. ఆమేన్ In the name of Jesus. Okay? How does it look right now? ఎట్లా ఉంది ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు ఎట్లా ఉంది తేడా కనబడుతుందా నిజం చెప్పాలి అయ్యా ఈ So Clearly, yeah. it started to improve. Yeah, she got a healing and she can see properly. Yeah, Oh, she can see. she can see, right? Yeah, she can see. She can see very clear. So it's all this side's better than Yeah, better. 100% she can see. God is good, right? Praise God. మంచి కనపడుతుంది కదా అయ్యో ఫోటో తీసుకుంటాం యేసు నామములో నీ ఆత్మ వర్షము అయా బిడ్డపై కుమ్మరిస్తున్నది. నాడు చనిపోవడం వరకు నాడు ప్రతి అవసరం. కొందరు రావాలి ఇప్పుడు సాతాను. ఉండడానికి అధికారం లేదు. సామాగ్రి మంటలతో మండిపోవాలి. అపవాదుగాడు కాలిపోవాలి. అపవాదుగాడు కాలిపోవాలి. మంటలు మండించుకుంటూ యేసు నామములో పైకి రావాలి. ఉండడానికి అధికారం లేదు సాతాను. వదిలేస్తున్నాము వదలాలి. వదిలేస్తున్నాము. అయా శరీర బలైన పెట్టిస్తున్నటువంటి అపవాది శక్తి యేసు నామములో అనేక
Lord, I thank you in the name of Jesus. By the stripes of Jesus, she's been healed and made whole. Thank you for setting her free జరుగు కొంచెం by the power of the blood of Jesus. Amen. How are you doing right now? Are you in pain? She got a healing. Amen. No more pain. Hallelujah. Lord, I thank you in the name of Jesus. It says to go. I think she's loose from this infirmity, Lord. In the name of Jesus. God, that's good, right? Yeah. God bless you. Yeah, God's good. What'd she say, Pastor? After 15 years now she is after marriage 15 years boy now she is Lord, I thank you right now in Jesus' name. Pain has to go. Lord, I thank you that she is loose from this infirmity in the name of Jesus. Oh, what's happening now? Is there pain still there? she got a healing for back pain. Amen. No more back pain. Praise God. Okay. God bless you. Sometimes he used to get fever. Lord, I just thank you for touching her right now in the name of Jesus. Bless her. Glory to God. Upon her in the name of Jesus. Right now. Bless her. Thank you, Lord, in the name of Jesus. God's good, right? Blessing her, meeting every need, that is the intimate culture of her soul. Shall be done by the Father in heaven. Lord, I thank you for blessing her, that she'll prosper and be a good one. In the name of Jesus. That's it. బైబిల్ తీసుకొని వచ్చేసలంగా Lord, I thank you in the name of Jesus. By the stripes of Jesus, she's been healed and made whole. God bless you. Move your background. How are you feeling right now? Pain? నిజం వాస్తవం దేవుడు బాగా చేశారా ఆమేన్ 100% she got healing. Back pain gone, right? Back pain. No, neck pain. Neck pain. Neck pain, okay. Neck pain and back pain. What's the cause? Sometime whenever there's a hot work, hot work, whenever they do work, Lord, I thank you in the name of Jesus. By the stripes of Jesus, she's been healed. Thank you for a great miracle in her neck and her back. I thank you, Lord, she's loosed from this infirmity in the name of Jesus. That's good, right? How are you feeling now?
the pain gone from this body. That's good, right? Hallelujah. Pain's left. Thank you, Lord. How can I pray for you? Okay, exam. Lord, just bless the Lord with the exam. Touch their lives. In the name of Jesus right now. God bless you. God bless you. How can I pray for you? Thank you, Lord, in the name of Jesus. Bless them, meet every need, touch their lives. In the name of Jesus, for the shop, and you will go great, Lord, prosper them everywhere. In the name of Jesus, I pray. Thank you, Lord. God bless you. God bless Lord, I thank you for touching every person in the name of Jesus. I thank you for the fire of the Holy Spirit. I'll never be the same. In the name of Jesus, bless their life in a big way. Amen. God bless. Okay? How can I pray for you? Lord, and always Awesome. Okay. Well, I thank you, Lord. I curse the spirit of blindness. I curse every spirit of infirmity in the name of Jesus. I rebuke blood sugar in the name of Jesus. Thank you for strength. Just thank you for strengthening our walk. Touch our life, Lord, in the name of Jesus. Never the same. How are you doing, son? Is that pain still there? కిటికీ కాడ పెట్టిన Is that pain still there? I'm asking repeating. It is true or what? Yeah. Please say it is true. I feel that my pain gone. The pain is not okay. How about your eyesight? How many fingers am I holding on? Two? Yeah. Does it look better? Or what do you see with your eyesight? He can see. Very good. Yeah, true. So it's restored, or what would you say? What? Sorry, How are you feeling right now? Yeah. Yeah, before your prayer, He cannot see properly. Now he can see very clear. Okay, so Jesus restored his son, right? Amen. Amen. దేవుడు నేను స్వస్థపరిచాను. God is good, right? Hey, let me take a picture. Lord, I thank you right now for touching every person. First John 2:11, I wish you all things that is prosper and be in good health, even as they so prosper. So thank you, Lord, for prospering them in every way. In the name of Jesus, bless them, Lord. Touch their lives. We thank you for the fire of the Holy Spirit upon their lives. Never the same. In Jesus' name. బ్యాగ్ పడుతుంది పోతే God's good, right? Okay? Yeah. Good God's good, okay? Yeah. Amen. Yeah, we can pray for you. Okay, Lord, I just pray that you bless the kids. Touch them, Lord, the anointing of God will be upon them in the name of Jesus. ఇటు బ్లాక్ The fire of the Holy Spirit. In the name of Jesus. Amen.
Thank you, Lord Jesus. In the name of Jesus, right now. That's good. That's good. Lord, I thank you that every need is met. You are the God of more than enough in the name of Jesus. I thank you for the fire of the Holy Spirit. Lord, I thank you for the studies, Lord, giving wisdom from heaven. Meet every need. I thank you the family is blessed in the name of Jesus. Okay? Yeah, God is good, right? God bless you. God bless you. I'm going to pray. Okay? Okay? Does he have pain or what do you have? Okay. Lord, I thank you in Jesus' name. Recreate a miracle. By the stripes of Jesus, Lord, has been healed and all. Thank you for the fire of the Holy Spirit. Bless every person. Bless mom, too. In the name of Jesus, I rebuke pain. Right now, in the name of Jesus, the person in the spirit of infirmity, be made whole. How are you doing down there? How are you doing right now? Do you still feel it right now? Lord, I thank you in the name of Jesus. Pain has to go. Thank you that she's loose from this infirmity. Any pain right now, or how are you feeling? Lord, I thank you in the name of Jesus, by the stripes of Jesus. She's been healed and made whole. She's been set free. How are you doing, man? Any pain or how are you doing? Lord, in the name of Jesus, right now. In the name of Jesus, I rebuke every spirit of infirmity. You made whole. How are you doing, man? She got a healing completely. No more neck pain. Hallelujah. That God's good. Praise God. How can I pray for you? Yeah, how can I pray for you? Lord, I thank you for strengthening bones and weak pain. In the name of Jesus, I thank you for a creative miracle, Lord, by the stripes of Jesus. She's been healed. How are you feeling right now? Lord, in the name of Jesus, I rebuke your spirit of infirmity. I think that she is loose in the name of Jesus. God is good, right? కొంచెం తగ్గిందా విశ్వాసంతో వస్తే అయ్యగారు ముట్టుకుంటేనే ప్రతి బలహీనత పోతున్నది. కొంచెం అంటే నువ్వు నమ్మట్లేదు అని కాదు. అర్థమైందా? పరిపూర్ణంగా నమ్మితే ఎంతమంది బాగా నమ్మాలి. నమ్మటం నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. నేను ఒక్కను ప్రార్థన చేస్తాను. 2 అయినా 3 అయినా ప్రార్థన చేస్తాను. ప్లీజ్ Yeah, you pray one more time. Okay. Thank you, Lord, in the name of Jesus. Amen. Amen. ఎట్టున్నది ఇప్పుడు? ఎట్టుంది? మంచిగా ఉంటేనే చెప్పు, లేకపోతే తగ్గలేదు. మంచిగా ఉందా? నిజం చెప్పాలి. Okay, that's good. What she said, Pastor. No more pain. Hallelujah. How can I pray? నొప్పి లేదు కదా? బాక్స్ కొద్దిగా Weak bones. God touch you. Hallelujah. How can I pray?
దా. దేని కొరకు? Sometimes please. She's not getting sufficient. Lord, I thank you in the name of Jesus. I thank you for strength, Lord. By the power of the blood of Jesus, I thank you, Lord, for blessing her. Let us say, Jesus' name. Hey, God bless you. Hey, we're just getting started. లైబ్రరీలో చెప్పకుండా పాల్పడ్డది కిడ్నీలో స్టోన్ ఉన్నది. అసలు దాంట్లో పెయిన్ నొప్పి కదా. Lord, I thank you for every miracle in the name of Jesus. I rebuke kidney stones by the power of the blood of Jesus. I rebuke them. That's good, right? How are you doing right now? Lord, I think that this pain has to go, that she is loose from her infirmity in the name of Jesus. Thank you, Lord Jesus. How are you doing right now? నిజం చెప్పాలి. నిజంగా తగ్గిందా? That time is about 50% healing. Now when you pray second time, it's about 100% healing. So she had pain from kidney stones, and how many people know Jesus can take away those kidney stones, right? Amen. God bless you. Yeah. Can I pray for you? Okay. Okay, no problem. I thank you for this loved one, Lord, to come to the Lord. And Lord, I just speak to these legs in the name of Jesus. I thank you that you're knitting together bone in the name of Jesus. By the stripes of Jesus, Lord, she's been healed and made whole, set free in the name of Jesus. Thank you for family members that come to you. How are you doing right now? పర్వాలేదా? No pain, right? Okay. I'll take a picture. Okay, I got a picture. ఏం చదువుతున్నారు? చెల్లినా మీ అక్కన? చెల్లినా? నువ్వే పెద్దన్నా? అందుకే తినడం లేదా అన్నం? తింటున్నావా? దేనికోసం చదువు స్టడీ. Lord, I thank you in the name of Jesus, give them wisdom from heaven, touch their lives, make it together. If we two agree on the service, shall be done in the Father and God. Amen. God's good. Okay. Yeah, I'm going to pray for the next person. Okay. Lord, just bless her too. Touch her life. Provide for her in the name of Jesus. మీకేమన్నా ప్రాబ్లం? ఆపరేషన్ కాడికి వెళ్ళకు. నువ్వు బాగా కావాలని వచ్చినావా? ఆపరేషన్ చేసుకోవాలని వచ్చినాడా? అమ్మా నేను అడిగేది నా మాట కొద్దిగా అట్టే ఉంటుంది కానీ నువ్వు ఆపరేషన్ చేసుకోవాలని ప్రార్థన చేసుకోవడానికి వచ్చినావా? స్వస్థపరచడం better to go operation like operation. Okay. Just to ask he believe God Yeah. he Amen. Yeah.
ఆపరేషన్ Yeah, that's good. బిలీవ్ Amen. Amen. నమ్మినట్లయితే ప్రార్థన చేస్తాను. Amen. Lord, I rebuke the spirit of blindness in the name of Jesus. Curse the spirit of infirmity. I thank you that she's loosed from this infirmity in the name of Jesus. I thank you for strength to come into our head, our eyes to see in the name of Jesus. And man, just look at me. Okay? Look అమ్మా at me. ఎక్కడున్నది ఇప్పుడు? How many fingers am I holding up? అలా అలాగే Okay. రైట్. Lord, I thank you in Jesus' name. The rest of this sight has to return. I command these eyes to see in the name of Jesus for the glory of God right now. Thank you, Lord Jesus. How many fingers, man, am I holding up? Okay. కనపడుతుందా? అది హార్ట్గా ఉంటుంది నా వాయిస్. లేదు మీరే కాదు. ఇంతగా చూపించింది దేవుడు, నిన్న ఇంతగా స్వస్థపరిచిన దేవుడు, దాన్ని చేయడానికి ఆయన సరిపోయిన శక్తి నువ్వు నమ్మినట్లయితే దేవుడు కార్యం చేస్తాను. I think this has to go in the name of Jesus right now. How are you looking, sitting right now? Same. So still 50% or was it wrong? Okay. Yeah, God's good. God's touching you. He's doing that work. Yeah. సో దానికోసం ప్రార్థన చేసుకోవడానికి రాలే, వేరే సమస్యలు పెట్టడానికి చూస్తున్నాం. బట్ Oh, you trust God. అది కాదు ఇంపార్టెంట్. నీకు కాదమ్మా. Thank you, Lord. In the name of Jesus, man. Bless you. God's good, right? How can I pray for you? నీ సమస్య కోసం ప్రార్థన అని చెప్పు. నా సమస్య ఇప్పుడు కళ్ళు గురించి చెప్తున్నావు. అంటే నాకేమి కాదు, కంటే నల్లకి తెల్లపొర వచ్చి కనిపించట్లేదు సారా ఎప్పుడు కూడా అర్థం కదా కనిపించలేదు. నీకు స్వస్థత జరగలేదు. పొగలుగా ఉంది. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord Jesus. How can I pray for you? అమ్మా నార్మల్ దగ్గరికి వస్తాం. ఫేవర్ నార్మల్. Lord, I just thank you for touching her and meet every need and just bless this whole family in the name of Jesus. Touching in a big, big way. God bless you. Okay? How can I pray for you? అమ్మా అధ్యాత్మ ప్రార్థించాను. ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ Lord, I thank you right now in the name of Jesus, grant a child. Thank you for a miracle, Lord, by the stripes of Jesus. Right now, Lord, thank you for it. God bless you. God bless you. God's good, right? All right. God bless you. How can I pray for you? How can I pray for you? చెప్పలేదు కదా, మీరు చెప్తున్నారు. సిస్టర్ అవునా? మార్చుకోండి. Lord, just thank you for touching them, giving them peace. You give your peace, Lord, not as the world gives. Just thank you for wisdom from heaven in the name of Jesus. Bless the financial Lord. Thank you, Lord. God is good, right? Okay? God bless you. And God bless you. Okay? చర్చిలో
touch them, Lord. Meet every need, use them in a special way in the name of Jesus. And thank you for the fire of the Holy Spirit. Amen. And God's good, right? God bless. God bless you. Can I pray for you? Okay. Lord, I thank you for touching her. Put your hand on her too. నువ్వు కూడా చేర్చుకుంటావు Put your hand on her. భయపడదు. Thank you, Lord, in the name of Jesus. I rebuke kidney stone. I rebuke back pain in the name of Jesus. How are you doing? Is that pain still there? Or how are you feeling? కొంచెం తగ్గిందా? Lord, in the name of Jesus, I rebuke the spirit of infirmity. Thank you, it has to go. I thank you, she's loose from this infirmity in the name of Jesus. Hey, God's good, okay? How are you feeling? పోయేటప్పుడు బాగా జ్యూస్ తీసుకున్నాను. తగ్గింది. మొత్తం తగ్గిందా? నిజం. నిజంగా కంప్లీట్ చేసి కంప్లీట్ చేసి Kidney pain and back, from kidney stones and back pain, right? God's good? It's okay. మాతో వచ్చి బాస్ వడ్డించినట్టు నిలబడాయి కదా వడ్డించేదో ఒకటి ఎవరికైనా ఒకటి పెట్టు అంటే అక్క అక్కడికి పోయేటప్పుడు బాదం జ్యూస్ 20 రూపీస్ తీసుకోవాలంట ఒక ప్యాకెట్. Lord, I thank you. వాళ్ళ I think that he'd have a good job. Every need in his life, just bless him in a big, big way in the name of Jesus. Yeah, God's good, right? God bless him. Okay. Yeah, you got it. Yeah, I'll be praying. Yeah, I'll be praying. Yeah. Okay. Can I pray for you? మంత్ వచ్చారు Okay. Pain? నరసింహలగూడెం. I'll take one with you too. So he's okay? మై గ్రాండ్ ఫాదర్. Okay. He's okay. Does he have pain? He's okay. Your grandfather's okay? నీకు ఇంగ్లీష్ వచ్చానే దాని చెప్తున్నావు కదా God bless you. ఇంకా బాగా చేయమనమ్మా. పని చేయాలి పని చేయాలి. వస్తున్నారు. ఈ అమ్మ చెప్తే చూపించినాను కింది కాదు. Any pain or anything? They're asking my son wants to be a good man, always used to go the good time school and he should achieve the goal everywhere. He wants to be It's awesome. Lord, I just pray you bless this whole family, Lord. Amen. Touch their lives in a special way. Thank you for Amen. this sweet Lord. I thank you for wisdom from heaven. I thank you for the fire of the Holy Spirit. Thank you for touching her life too. In the name of Jesus. Amen. God's good, right? God bless you. Amen. మంచి చదువు దేవుడు Thank you, Lord. You give a sugar problem in the name of Jesus.
That's good, right? అది పెద్ద వర్క్ లేదు. పెద్ద వర్క్ లేదు. దాని గురించి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. క్లాస్ 10th క్లాస్. Okay. Pray with the exam. Okay. Lord, right now in the name of Jesus, give a wisdom from heaven to touch your life. Amen. Yeah, God bless you. Yeah, దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. ఫోటో నిలబడు. ఇటు నిలబడరు. బాగా పర్లేదు. దగ్గర నిలబడాలి. దగ్గర ఇది అయ్యా రా నిలబడు. ఇది ఆఫ్ నువ్వే రా. 10% ఉందండి, ఇది అయిపోతుంది. ఆఫ్ చేసి